ఆత్మకూరు డివిజన్ కేడీసీసీ సొసైటీ బ్యాంక్ లో మరొక కుంభకోణం బయటపడింది. తాజాగా 40 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీ బ్యాంక్ సీఈఓ కోటేశ్వరరావు రైతుల ఖాతాల నుండి 40 లక్షలను దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. రైతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఆత్మకూరు కేడీసీసీ బ్రాంచ్ లో క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య స్ట్రాంగ్ రూమ్ నుండి 90 లక్షలు దోపిడీ చేయడంతో ఇద్దరిని విధుల నుండి తొలగించారు. మండలంలో ఉన్నటువంటి నాగంపల్లి సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న కోటేశ్వరయ్య గత కొంతకాలంగా డ్యూటీలకు సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి అతని మీద ఏదైనా ఫ్రాడ్ చేసినాడనే డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నాము. అతన్ని ప్రస్తుతం విధులని సస్పెండ్ చేసినాము. విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే ఉద్దేశం మీద విధుల నుండి సస్పెండ్ చేసినాము. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాము. కేడీసీసీ సొసైటీ బ్యాంక్ లో మరొక కుంభకోణం బయటపడింది. రైతుల ఖాతాల నుండి 40 లక్షలకు పైగా కూడా సొమ్ము దారి మళ్లించినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు శ్రీశైలం కాన్స్టిట్యున్సీలోని కొత్తపల్లి మండలం నాగవల్లి సొసైటీలో ఈ యొక్క కేడీసీసీ బ్యాంక్ సీఈఓ చేసినటువంటి అక్రమం బయటపడింది. పూర్తి స్థాయిలో కూడా రైతుల నుంచి సేకరించినటువంటి వసూలు చేసినటువంటి డబ్బును తన సొంత అవసరాలకు వాడుకుని మొత్తానికి కూడా బ్యాంకుకే టోకరా వేశాడు. అయితే మొత్తంగా కూడా 40 లక్షల రూపాయలు దారి మళ్లించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే గత కొన్ని రోజులుగా రైతుల నుంచి ఏదైతే ఇటు రుణాల రూపంలో కానీ డిపాజిట్ల రూపంలో కానీ సేకరించిన మొత్తాన్ని కూడా బ్యాంకులో జమ చేయకుండా తన సొంత అవసరానికి వాడుకున్నట్లుగా సీఈఓ కోటేశ్వరరావుపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే రైతులు ఈ అంశం మీద ఫిర్యాదు చేయడంతో సంఘటన మొత్తంగా వెలుగులోకి వచ్చింది. అయితే గత జూన్ నెలలో కూడా ఇదే ఆత్మకూరు డివిజన్ కి సంబంధించినటువంటి కేడీసీసీ బ్యాంక్ లో సుమారు ₹1 కోటి కుంభకోణం జరిగిన వ్యవహారం మర్చిపోకముందే ఇదే మండలంలో కొత్తపల్లి మండలంలో మరొక కుంభకోణం వెలుగు చూడడం అన్నది టోటల్ గా కూడా కేడీసీసీ బ్యాంక్ లో జరుగుతున్న అవకతవకలకు దర్పణంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పక్కదారి పడినటువంటి సొమ్మును మొత్తాన్ని రికవరీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు క్యాషియర్ తో పాటు అసిస్టెంట్ మేనేజర్ ను కూడా విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ యొక్క 40 లక్షలు సుమారుగా పక్కదారి మళ్ళినట్టుగా సమాచారం రావడంతో ఆ దిశలో ఇటు బ్యాంక్ అధికారులతో పాటు పోలీసులు కూడా దర్యాప్తు చేసినట్లుగా సమాచారం ఉంటుంది. రైట్, అంటే కిషోర్, అంటే గతంలో కూడా ఇలాంటి స్కామ్ మోసానికి పాల్పడ్డారు బ్యాంక్ లో సంబంధించిన వ్యక్తులు, బ్యాంక్ లో పనిచేసే వ్యక్తులు. సో వాళ్ళని సస్పెండ్ చేస్తే మరి తాజాగా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి నేపథ్యం ఉంది. సో ఏంటి, బ్యాంక్ పర్యవేక్షణ లోపం ఉందా? అసలు ఏం చెప్తున్నారు బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు, అక్కడ పనిచేసే వాళ్ళు? అంటే ఇక్కడ ఇదే ఇప్పుడు ఈ యొక్క కొత్తపల్లి మండలంలో తాజాగా వెలుగు చూసినటువంటి కుంభకోణం నేపథ్యంలో ఈ యొక్క పలు అనుమానాలు తావిస్తుంది. అసలు ఈ యొక్క జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యొక్క అధికారుల పర్యవేక్షణ లోపం లేదా ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేకపోతే ఇంతటి లావాదేవీలు జరిగే అవకాశం లేదన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గత డిసెంబర్ నెలలోనే ఆత్మకూరు కేడీసీసీ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్ తో పాటు అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి మొత్తంగా 90 లక్షల రూపాయలను లూటీ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాని మీద విచారణ జరుగుతుండగానే, అంటే ఒక డివిజన్ లో ఇంత పెద్ద మొత్తంలో చేతులు మారింది, అమౌంట్ వెళ్లిపోయింది అధికారుల ధనదాహానికి అన్న కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మిగతా బ్రాంచ్ల మీద కన్నుపెట్టకపోవడం, వాటి మీద జరుగుతున్న లావాదేవీల మీద ఉన్నతాధికారులు ఇటు జిల్లా స్థాయి సహకార బ్యాంక్ అధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించలేకపోవడం అన్నది ఈ యొక్క అవకతవకలకు కారణంగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మొత్తంగా ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సహకార బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి, లేకపోతే రైతుల సొమ్ము స్వార్థపరుల చేతికి వెళ్లిపోతుందన్న భయాందోళనలు ఇటు రైతుల్లో నెలకొన్నాయి. అలాగే అధికారులను కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.